ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సాధారణంగా పిఎఫ్ అదేనండి ప్రావిడెంట్ ఫండ్ తీసుకోవాలి అంటే ఆఫీస్కి వెళ్ళాలి, అప్లై చేసుకోవాలి, కొన్ని రోజులు వెయిట్ చేయాలి, అది మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇలా రకరకాలు ఒక్కోసారి బ్యాంకులో పడుతుంటాయి, చాలా టైం తీసుకుంటుంది, అదంతా పెద్ద ప్రాసెస్. ఇక మీదట అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా ఏటీఎంకి వెళ్ళి కార్డు పెట్టి మీ ప్రావిడెంట్ ఫండ్ లేదా పిఎఫ్ని విత్డ్రా చేసుకోవచ్చు. రేపు జనవరి 1 నుంచి అంటే 2026 జనవరి నుంచి కూడా ఇది అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మనం ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి నిరుపమ గారు. ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ తీసుకోవాలనుకుంటారో అది రిటైర్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, కొంతమంది నడుస్తున్న వాళ్ళు కూడా అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రావిడెంట్ ఫండ్ని తీసేసుకుంటుంటారు మధ్య మధ్యలో వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ను బట్టో తీసుకుంటుంటారు. సో అలా తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అంత అవసరం లేదు, ఇంకా ఏటీఎంలో డ్రా చేసుకోవచ్చు అని అంటున్నారు. నిజమేనా అండి? అసలు ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఒకవేళ తీసుకోవచ్చు అంటే అది ఎంత ఈజీ అయ్యే అవకాశం ఉంటుందా కాదా? డెఫినెట్ గా అండి. ముఖ్యంగా ఫస్ట్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారండి. ఇది చాలా మందికి దీని గురించి పూర్తి అవగాహన లేదు. మీరు అన్నట్టు పిఎఫ్ అంటేనే అదేదో మనకు జుట్టు తెల్లగైన తర్వాత ఎప్పుడో రిటైర్మెంట్ అయితే గానీ మన డబ్బు మనం తీసుకోలేమనే ఒక సందేహము ఉంది. ఎందుకంటే అలా చేశారు. మీరు ముఖ్యంగా చెప్పారు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం అని. వీటిలో దళారీ వ్యవస్థ అంటే ఏజెంట్లు కూడా ఎంటర్ అయిపోయారు. పిఎఫ్ ఇప్పియడానికి 2%, 3%, 5% అంటూ లాస్ట్ 20 years గా మన కష్టార్జితాన్ని మన అవసరాల కోసం తిరిగి తీసుకోవడానికి ఎన్నో ఆపసోపాలు పడేటివి. బట్ పిఎఫ్ 2.0 ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అంటే ఎగ్జాక్ట్ గా యుఏఎన్ నంబర్ తో మనకు పిఎఫ్ వచ్చిన తర్వాత చాలా సులభతరం చేశారు. అంటే అక్కడున్న మెయిన్ రిఫార్మ్స్ ఏంటంటే 50-60 సంవత్సరాల్లో జరిగిన రిఫార్మ్స్ లాస్ట్ 5 years లో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ విత్డ్రాల్ ఉన్నట్టు యాడ్ చేశారండి. ముఖ్యంగా మీరు ఇదివరకు చూసుకుంటే ఫామ్ 31 ఒకటి ఉంటది. ఆ ఫామ్ 31 తీసుకెళ్లి మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి ఫిజికల్ గా సైన్ చేసి పర్పస్ మెన్షన్ చేసి అంటే అది మీకు హౌస్ రీకన్స్ట్రక్షనా, ఇల్లు కట్టుకోవడానికా, పెళ్లికా, పిల్లల ఎడ్యుకేషన్ కా, లేదా హెల్త్ ఇష్యూసా? అందులో కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయండి. ఆ సెగ్మెంట్స్ ఇస్తే దాని ప్రకారంగా ఆఫీసర్ అసైన్ చూసి దాని పరిస్థితిని గ్రౌండ్ లెవెల్లో చూసి సిచ్యువేషన్ బట్టి డబ్బులు ఎప్పుడో అప్పటికి వచ్చేటివి. వాటి గురించి మీరు బ్యాంక్ లోన్ కదా తిరుగుతున్నట్టు తిరిగే పరిస్థితి ఉండేది. తిరుగుతూనే ఉండాలి. కానీ ఇప్పుడు దాన్ని ఆన్లైన్ చేశారు. పిఎఫ్ 2.2 తర్వాత మీరు ఆన్లైన్ లో వెళ్ళి మీ రీజన్ సెలెక్ట్ చేసుకొని పెట్టేస్తే డైరెక్ట్ గా మీరు ఆధార్ లింక్ చేసుకుంటే అంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అందరికి కూడా మీరు పిఎఫ్ నంబర్ యుఏఎన్ కింద ఆధార్ లింక్ చేయకుంటే ఈ ఫెసిలిటీస్ ఏవి వాడుకోలేరు. చేసుకుంటే ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకుంటే బ్యాంక్ కి మీకు అంటే కొన్ని రోజుల్లో నేను ఈ మధ్య అంటే నేను కూడా ఒక పెద్ద సంస్థలో వర్క్ చేస్తాను. ఈ మధ్య అవసరం నిమిత్తం కొంచెం విత్డ్రా చేశాను. నిజంగా నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఒక 7 to 10 days లో నాకు ఏ క్వెరీ లేకుండా నా మనీ అంటే పార్షియల్ విత్డ్రా నా అకౌంట్ లో వచ్చిందండి. చాలా సులభతరంగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఒకటి. అసలు ఎంత మొత్తం చేసుకోవచ్చు అనేది చాలా మందికి తెలియదండి. సో అప్ టు 75% మనము విత్డ్రా చేసుకోవచ్చు. అంటే కరెక్ట్ గా రీజన్ పెట్టి మనం ఇల్లు కట్టుకుంటున్నాము, ఇంకోటో సరైన అంటే ఒక మన నిజంగా ఇంట్లో పెళ్లి జరుగుతుందనో లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ అనో క్లియర్ గా మెన్షన్ చేసి పెద్ద పెద్ద ప్రూఫ్స్ ఏం అవసరం లేకుండా మనం విత్డ్రా చేసుకోవచ్చు 75%. లేదా మీరు అన్ఎంప్లాయిడ్ అనుకోండి, ఒక 2 నెలలు మనకు ఉద్యోగం మానేయడమో లేకపోతే ఉద్యోగం పోవడమో అయితే గిన 100% అన్ఎంప్లాయ్మెంట్ మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తో 100% మనం విత్డ్రా చేసుకోవచ్చండి. ఇది 2.2. 100% అండి. ఇది 2.2 లో తీసుకొచ్చినది. మీరు 2 months గిన సాలరీ లేదని నిరూపించగలిగితే మీరు 100% చేసుకోవచ్చు. ఎటువంటి దళారీలు అవసరం లేదు. ఆన్లైన్ లో సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ దళారీ వ్యవస్థను ఎవరిని నమ్మాల్సిన పని లేదు. నిజంగా వెబ్సైట్ వెళ్ళి మీరు యుఏఎన్ నంబర్ తోటి మీ ఆధార్ లింక్ చేసుకుంటే ఈజీగా ఓటీపీ రిజిస్ట్రేషన్ తో వెళ్ళి హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన అంశం కొద్దాం. అది పిఎఫ్ 3.2. ఇది ఇంకా కొత్తది ఏంటంటే ఇంకా సులభతరం చేస్తూ దీంట్లో ఇంకా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారండి. సో ఇందులో కూడా ఫస్ట్ థింగ్ మీకు అందరు కూడా యుఏఎన్ ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ మనకు ఇందులో మీరు చెప్తున్న ఏటీఎం విత్డ్రాల్ అనేది 1 lakh వరకు అంటే అప్ టు 1 lakh మీ దగ్గర ఎంత సొమ్మైనా ఉండొచ్చు. అది 20 లక్షలు కావచ్చు, 1.5 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు. అప్ టు 1 lakh వరకు మీరు యూపీఐ లింక్ చేసుకుంటే అంటే ఆధార్ చేసుకుంటే మీ ఆధార్ లింక్ అయిన యూపీఐస్ లోకి ఎనీ యూపీఐ లోకి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. యూపీఐ అప్ టు 1 lakh. తద్వారా మీరు ఆ యూపీఐ అకౌంట్ లోకి వెళ్ళి మీరు 1 lakh అదే వరకు వచ్చిన అమౌంట్ ని మీరు ఏటీఎం విత్డ్రాల్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఏటీఎంలో వెళ్తే యూపీఐ విత్డ్రాల్ వచ్చిందండి మీకు చూసారా? ఖచ్చితంగా మనకు కార్డే అవసరం లేదు. అక్కడికెళ్ళి యూపీఐ తీసుకొని దాన్ని మీరు ఆ మొబైల్ నంబర్ తీసుకొని ఓటీపీ ఎంటర్ చేస్తే విత్డ్రాల్ వచ్చేసినాయి. యూపీఐ బేస్డ్ విత్డ్రాల్స్ చాలా బ్యాంక్స్ మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అవైలబిలిటీలో ఉంది. ఆ రకంగా ఈపీఎఫ్ టు యూపీఐ నుంచి ఏటీఎం విత్డ్రాల్ 1,00,000 వరకు కూడా వితౌట్ ఎనీ రీజన్స్ మనము తీసుకునే వెసులుబాటుని పీఎఫ్ 3.0లో తీసుకొస్తున్నారండి. అది నాకు తెలిసి ఈ దసరా, దీపావళి అన్నారు. మీరన్నట్టు జనవరి 1 ఏమో చూడాలి. ఎందుకంటే అది చాలా రోజులుగా చర్చలో ఉంది. దాన్ని అమలు చేయడానికి సాధ్యోపసాధ్యాలు కూడా డిస్కషన్‌లో ఉన్నాయి. ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది. ఇక రెండోదొస్తే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అయిన ఫస్ట్ మంత్‌లోనే 75% విత్‌డ్రాలు. సెకండ్ మంత్‌లో 100% విత్‌డ్రాల్‌కి వెసులుబాటు కూడా ఈ పీఎఫ్ 3.0లో ఇంకొక రికమెండేషన్ ఉందండి. ఇక థర్డ్ ప్రపోజల్ నాకు తెలిసిందేంటంటే మీరు గిన 10 ఇయర్స్‌గా ఉంటే గిన కొంత మొత్తం కార్పస్ వితౌట్ ఎనీ రీజన్ అంటే పెళ్లి అదేం లేకుండా మీ ఇష్టానుసారం కొంచెం పర్సెంటేజ్ 30% విత్‌డ్రాల్ చేసుకోవచ్చండి కార్పస్. సో ఈ రిఫార్మ్స్ పీఎఫ్ 3.0లో తీసుకొస్తున్నారు. నిజంగా గూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే అండి. ఎందుకంటే మన కష్టార్జితాన్ని మనం తీసుకోవడానికి ఇన్ని కష్టాలు పడకుండా అంటే గవర్నమెంట్ జాగ్రత్త ఏంటంటే ఇది మీరు పని చేయలేని సందర్భంలో మీరు ముసలివాళ్ళైనప్పుడో మీకు ఉపయోగపడే సొమ్ము మీ జీవితానికి భద్రంగా ఉండాలని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే మనకే అవసరాల్లో ఆదుకోలేని పరిస్థితి వచ్చే విధంగా తయారయ్యాయి. సో ఈ రిఫార్మ్స్ లో మంచి ఉంది, చెడు ఉందండి. అందరూ కూడా ఎగ్జిక్యూట్ చేసి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎప్పుడు పీఎఫ్ విత్‌డ్రా చేయండి. మరీ చెప్తున్నాను. కేవలం అత్యవసర పరిస్థితిలో మాత్రమే విత్‌డ్రా చేయండి. విత్‌డ్రా చేసినప్పుడు ఏ ఏజెంట్‌ని నమ్మొద్దండి. ఆన్‌లైన్‌లో చక్కగా చేసుకోండి. 3.0 ఎప్పుడైతే వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ వీడియో చేద్దాము. ఎలా చేయొచ్చు ఏంటి అనేది. తప్పకుండా. సో ఈ అవగాహన ఖచ్చితంగా మీరు స్ప్రెడ్ చేయండి. చాలా మందికి చదువుకున్న వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలియదండి పీఎఫ్ విత్‌డ్రాల్. అవును. అదో పెద్ద టాస్క్ లేకపోతే పెద్ద లెంథీ ప్రాసెస్ అని చెప్పేసి భయపడుతుంటారండి. నాకు మొన్న ఈ మధ్యన కూడా ఎవరో తెలిసిన వాళ్ళు కాల్ చేశారు. రిటైర్ అయిపోయి కూడా దగ్గర 1 ఇయర్ అయిపోయిందంట. వాళ్ళది ఇంతవరకు పీఎఫ్ రాలేదంట. అమ్మ నాకు పీఎఫ్ రావట్లేదు. ఆఫీస్‌లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పవా? అక్కడ చేయించుకుంటానని చెప్పేసి ఆయన కాల్ చేశారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈజీ అయిపోతదండి వాళ్ళ వర్క్. డెఫినెట్ గా మనం ఇంకొక వీడియో నేను డీటెయిల్డ్ గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ అసలు ఎలా వెళ్ళాలి, ఎక్కడ లాగిన్ కావాలి మనం చేస్తే, ఎందుకంటే ఈ అవగాహన చేయడం అనేది ఖచ్చితంగా అవసరమని నేను కూడా చాలా మంది నాకు కాల్ చేసినప్పుడు నేను చెప్తే ఇంత ఈజీగా వచ్చింది, అసలు వాళ్ళకి డబ్బులు ఇచ్చాం వీళ్ళకి డబ్బులు ఇచ్చామని చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు నేను విన్నాను. కాబట్టి ఇదొక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.